కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ మేనిఫెస్టోతో మా నిరుద్యోగుల ఓట్లతో గెలిచి మమ్మల్ని మోసం చేస్తుంది. మేము ఇంటింటికి తిరిగి ఆ మేనిఫెస్టో చూసి ప్రచారం చేసినాం. మేము కాంగ్రెస్ ఓటేయండి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా ఓట్లతో గెలిచిన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా చెప్తాను, ఇట్లనే ఉంటే కనుక రేపటి పరిమాణాలు వేరే ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డిని గద్దె దింపుతాం ఖచ్చితంగా. ఇది కనుక మాకు పోస్ట్ పోన్ చేసి మెగా డిఎస్సీ ప్రకటించకపోతే రేపటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ పోస్ట్ పోన్ చేసే వరకు ఈ ఉద్యమం అనేది ఆగదు. నిరుద్యోగులని రోడ్డు మీద పడుతూనే ఉంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ చిన్న చిన్న టిట్లకు రియాక్ట్ అవుతుర్రు. మేము నిరుద్యోగులంతా రోడ్డు మీద పడి మొత్తం బదనాం అవుతుంటే మాత్రం పోలీసులతో దౌర్జన్యంగా అందరినీ నిరుద్యోగులందరూ అరెస్ట్ చేపించి గోష్మహల్ పోలీస్ స్టేషన్ మొత్తం నింపుతుండు. అది నిండిపోతే వేరే స్టేషన్ దిల్సుఖ్ నగర్, మలక్పేట్ అన్ని స్టేషన్లలో విద్యార్థులతో నింపుతుండు. మా ఓట్లతో గెలిచి మాకు చేసేది ఇదా? కౌడదార్ చెప్తున్నాను, ఇట్లనే ఉంటే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ దింపకపోతే మేము నిరుద్యోగమే కాదని చెప్తున్నాం. మీ వెనకాల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి అంటే ప్రతిపక్షాలు ఉండి కావాలని స్టూడెంట్స్ ముందుకు ఉసుగొల్పుతుందని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మా వెనకాల ఉన్నది టీఆర్ఎస్ పార్టీ కాదు, మా వెనకాల ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మూర్ఖులు, రాజకీయ నాయకులు మొత్తం మమ్మల్ని మోసం చేస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళ పేర్లు చెప్పి మాతో ఆడుకుంటున్నారు మా జీవితాలతో. టీఆర్ఎస్ వాళ్ళు మా వెనకాల లేరు. ఎవరు పోస్టులు లేవని మేము క్లియర్ గా ధర్నాలు చేస్తున్నాం. పోస్ట్ పోన్ చేయండి అని మేము ధర్నాలు చేస్తున్నాం. దాంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, మా వెనకాల నుండి ఇది కొంచెమైనా మెచ్యూరిటీ ఉన్నవానికి, కొంచెమైనా బుద్ధి ఉన్నవానికి ఈ విషయం తెలుస్తుంది. దీనికి టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పే వాళ్ళకి కొంచెమైనా ఉండాలా. జాబ్ క్యాలెండర్ వేసినాం, మేము డిఎస్సీ పోస్టులు కూడా వేసినాం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానంగా చెప్తుంది. ఎందుకు స్టూడెంట్స్ ఇట్లా ఆగమవుతున్నారు? టీఆర్ఎస్ చేసిన పాత నోటిఫికేషన్ మళ్ళీ 100 ఉన్న పోస్టులు పెంచి మళ్ళీ అదే నోటిఫికేషన్ చూపిస్తారు. కాంగ్రెస్ చేసిన కొత్త నోటిఫికేషన్ ఏం లేదు. అది మొత్తం టీఆర్ఎస్ చేసిన నోటిఫికేషన్. వీళ్ళు వచ్చారు మెగా డిఎస్సీ మేనిఫెస్టోలో చెప్పారు మెగా డిఎస్సీ వేస్తామని వీళ్ళే చెప్పారు. ఆ మెగా డిఎస్సీ ఏది? గ్రూప్ పాపం గ్రూప్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళు 1:100 చేయమని చెప్పారు. 1:100 చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. గతంలో ప్రచారంలో వీళ్ళు చెప్పిన మాటలే కదా ఇవన్నీ వీళ్ళు చెప్పిన మాటలే, వీళ్ళు ఇచ్చిన హామీలే. ఆ మేనిఫెస్టో చూసే కదా మేము గెలిపించింది కాంగ్రెస్ ని. ఆ మేనిఫెస్టో చూసి ఒక రోజులో విద్యార్థులంతా చేంజ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించారు. సో మరి ఏం చెప్తారన్న, ఒకవేళ మీరు ఏదో డిమాండ్ చేస్తున్నా, మీ డిమాండ్స్ పట్టించుకోకపోయినా ఒక చేయకపోయినా ఎట్లాంటి చర్యలు? మా డిమాండ్స్ కనుక నెరవేరకపోతే విద్యార్థులు రేపు నిరుద్యోగులు భారీ ఎత్తున ధర్నాలు చేసి ఈ డిమాండ్స్ నెరవేరేదాకా మేము ఇట్లనే ఉంటాం. సో చూసుకోవచ్చు స్టూడెంట్స్, ఇది ఇక్కడ పరిస్థితి. చాలా మంది స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది. అయితే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడికి అయితే డిఎస్సీ అభ్యర్థులు చూసుకున్నా కూడా చాలా మంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళని దగ్గరికి రానియకుండా దగ్గర ఒక 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ దూరంలోనే పోలీసు వాళ్ళు వాళ్ళని బంధిస్తున్న పరిస్థితి. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్కి తీసుకున్న పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెడుతున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలే, పోలీసు దౌర్జన్యాలే ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నాడు. చూసుకోవచ్చు లాఠీ చార్జ్ కూడా స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ కూడా చేస్తున్న పరిస్థితి. పోలీసుల వైఖరి మరీ దారుణంగా కనిపిస్తుంది. సో చెప్పండి, నిరుద్యోగులు ఏదైతే మేము కష్టపడి గెలిపించుకున్నా బతిలాడి మరి మా అమ్మవారికి లోటేయమని చెప్పిన ఇదే ప్రవేశం చెప్పాలన్నా. సో ఇట్లున్నారు ఏంది పరిస్థితి ఇక్కడ? మీ ప్రధానంగా మీ డిమాండ్స్ అండి, మీరు ముట్టడికి వచ్చిన పరిస్థితి. గత ప్రభుత్వంలో 22లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అదే రోజు నోటిఫికేషన్ ఇచ్చినాక టెట్ ఎగ్జామ్ ఉన్న రోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉందని చెప్పి ఇదే బల్మూరు వెంకట అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఏమన్నాడంటే ఒకే రోజు కండక్ట్ ఎట్లా ఎగ్జామ్ చేశారు, 2 ఎగ్జామ్లు. అలా చేయకూడదని విద్యాశాఖ మంత్రి మన సబితా ఇంద్రారెడ్డి ఒక కారు వెంబడి పడి కారు ఎదురుగా కూడా పడుకున్నాడు. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే విద్యార్థుల గురించి అంత ఆలోచించిన వ్యక్తి ఈ రోజున ఒక ఎగ్జామ్ టెట్ నోటిఫికేషన్ అయిపోగానే 15 రోజులలో నేను డిఎస్సీ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తావు? ఇప్పుడు నిరుద్యోగులందరూ గ్రూప్ 2 ఉన్న డిఎస్సీ ఎగ్జామ్ ఒక 2 నెలలు పోస్ట్ పోన్ కావాలంటే బల్మూరు వెంకట ఏమంటాడంటే 2 నెలల తర్వాత కూడా 2 ఎగ్జామ్లు ఒకేసారి వస్తాయి కదా అంటాడు. అలా ఎలా ఇస్తాడు? డిఎస్సీ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగిపోయినాక ఈ గ్రూప్ 2 మళ్ళీ ఒక 2 నెలలు ఎగ్జామ్ ఇవ్వాలి. ఆయనతో కూడా ఆలోచించట్లేడా తన స్వార్థంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏమాత్రం విద్యార్థుల గురించి ఆలోచించకుండా తన పదవిని తాను కాపాడుకోవడానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఒకప్పుడు నిరుద్యోగులు గెలిపిస్తేనే గెలిచిన వ్యక్తి, కానీ ఈ రోజున ప్రతిపక్షం ఉసుగొల్పుతుందని చెప్తున్న వ్యక్తి ఆ రోజు మరి వీళ్ళందరూ నా వెంబడి నిలబడ్డారు, మాకు సపోర్ట్ చేసిళ్ళు అని ఆలోచించట్లేదా కొంచెం కూడా? ఎందుకు నిరుద్యోగులు ఈ రోజున కాదన్నా నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షం వాళ్ళకి ఏం బాధ అన్న? ఇప్పుడు మోసపోతున్నది ఎవరన్నా? స్టూడెంట్స్ బాధ. మా బాధ కోసం మేము వస్తున్నాం. ఇంటికాడు ఉంటే తల్లిదండ్రులకు సపోర్ట్గా చేసుకోలేమో, వ్యవసాయంలో వెళ్ళైనా, కానీ ఈ రోజు రోడ్ల మీద ఎందుకు వస్తున్నాం అన్న? మాకు ప్రతిపక్షంతో ఏం పని? వాళ్ళు చెప్పిన వాటిలోనే మాకు డిఎస్సీ నోటిఫికేషన్ టైం ఇవ్వాలి, పోస్టులు పెంచాలనే ఉద్దేశంతో వస్తున్నాం తప్ప ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేస్తున్నాం అని ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదా అన్న మీరు చెప్పండి. కాదు కదా, మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదు, ఎవరికి కాదు, మా బాధలు మేము చెప్పుకోవడానికి వస్తున్నాం. మాకెవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము విద్యార్థులుగా డిఎస్సి అభ్యర్థులుగా మేము కొట్లాడుతూనే ఉంటాం అన్న. పోలీస్ వైఖరిని ఎట్లా ఏం చెప్తారు? పోలీస్ వైఖరి ఏముందన్న, ప్రభుత్వం వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళని ఏమంటుంది, కానీ వాళ్ళు చేంజ్ చేసుకోవడం చాలా ఇది దుర్మార్గం అన్న. వాళ్ళు కూడా మా లెక్క కష్టపడి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు. సో చూసుకోవచ్చు, ఇది పరిస్థితి ఇక్కడ. ఏదైతే స్టూడెంట్స్ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ డిమాండ్స్ పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది స్టూడెంట్స్ ఇక దగ్గరగా ఒక 100-200 మంది స్టూడెంట్స్ రావడం జరిగింది. అందులో ఒక 100 మందిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు పోలీసులు.